ఆ లుక్కు తీసుకురావటానికి ఎందుకంటే అతనే కొంచెం ఎక్కువ ఆడవాళ్ళని ఈ జనరేషన్లో ఉన్న మనిషి అతను. అదే ప్రజెంట్ 60స్లో ఉన్న అతను. ఆ పాతకాలం 90s ఐడియాలజీలు అవన్నీ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అంటే ఇతనే ఎక్కువ చేస్తాడు. సో ఓకే. మీ ఆడవాళ్ళందరికీ ఈయన విలన్. చాలా పెద్ద విలన్. ఓకే. కానీ లాస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కువ మంది లేడీస్ ఈడికే ఫ్యాన్స్ అవుతారు. అవునా? సో బేసికల్గా ఇప్పుడు మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ కొంచెం సెన్సిటివే కదా, వెరీ సెన్సిటివ్ ఇష్యూనే. అంటే లైక్ చాలా వరకు చూసుకుంటే కొన్ని డైలాగ్స్ కావచ్చు, కొన్నిసార్లు కొన్ని సినిమాలు కొన్ని డైలాగులు వస్తేనే చాలా వరకు అంటే ఇలా అనకూడదు అలా చేయకూడదని చాలా వరకు చర్చలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇట్స్ కంప్లీట్లీ అంటే లైక్ నాకు తెలిసి ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ చేస్తా, ఒకనొక పాయింట్ ఆఫ్ వ్యూలో అపోజ్గా ఉంటారు. సో రిస్క్ తీసుకున్నారని చెప్పొచ్చా? లేదండి, అంటే ఇప్పుడు మీరు టీజర్ ట్రైలర్ చూసి మీకు అలా అనిపించవచ్చు. ఒకసారి మీరు సినిమా మొత్తం చూసిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేడీస్ అని లేడీస్ అని కాదు, చూసిన అందరూ కూడా థియేటర్లో క్లాప్స్ కొట్టే వెళ్తారు. అంత గొప్ప సినిమా ఇవ్వబోతున్నాం, డౌట్ లేదు దాంట్లో. స్టార్టింగ్ దగ్గర నుంచి చెప్పండి సార్, కంటిన్యూ. కాకపోతే ఆ సినిమా చూస్తున్నంతసేపు ఆ టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుంది. ఓకే, టామ్ అండ్ జెర్రీ అది ఉంటుంది. అలా అని చెప్పి పిచ్చి పిచ్చి వేషం అలా ఏమి ఉండవు. కౌంటర్లే, ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తాడు వీడు, ఆమె మగాళ్ళని వెళ్ళండి మీ ఏం గొప్ప, మీ అన్నిట్లో మీరే గొప్ప అనే టైప్ అనమాట. ఇంతే, ఇదే వీళ్ళిద్దరి మధ్యన పెద్ద కొట్టేసుకుని రక్కేసుకుని అలాంటివి ఏమి ఉండవు. ఓకే. బాగో కూడా ఆడవాళ్ళతో అలా చేస్తే. సో సినిమా చూసినంతసేపు అలా అనిపిస్తూ ఉంటుంది. టువర్డ్స్ ఎండ్ మాత్రం ప్రతి పాత్రని ప్రేమిస్తారు. సో ప్రతి పాత్రకి ఒక జస్టిఫికేషన్ అన్నది ఉంటుంది. డెఫినెట్గా.